వెల్కమ్ టు తెలుగు వన్ హెల్త్. మనతో పాటు డాక్టర్ ఏఎస్ రావు గారు ఉన్నారు, జనరల్ ఫిజిషియన్, క్లినికల్ సైకాలజిస్ట్. వారిని అడిగి పలు వివరాలు తెలుసుకుందాం. నమస్తే సార్. అసలు కాలేయ వ్యాధి అనేవి ఎలా వస్తుంది, వాటిని మొదటి దశలోని ఎలా గుర్తించాలంటారు? ఒకవేళ మొదటి దశలో గుర్తించకపోతే ప్రాణాంతకంగా మారే ఛాన్సెస్ ఉంటాయంటారు? కాలేయ వ్యాధి అంటే లివర్ డిసీజ్. ఈ లివర్ డిసీజెస్ అనేది ఈ మధ్య తరచుగా వచ్చేసినటువంటి జబ్బులు. ఏ విధంగా వస్తున్నాయంటే లివర్ డిసీజెస్ అతిగా తినడం. ఎందుకంటే మనం ఒక డైట్ అనేది మనం తింటున్న ఆహారంలో ఒక సమతుల్యమైనటువంటి క్యాలరీస్ తోటి మనం ఎక్కడ మెజర్డ్ క్యాలరీస్ తోటి మనం ఏమి తినట్లేదు. సో ఏమైపోతుందంటే ఇష్టం ఉన్నట్టు జంక్ ఫుడ్స్, ఈ ఫాస్ట్ ఫుడ్స్ అదే అయిపోయింది. ఇంకోటి ఏంటంటే తెలంగాణలో, ముఖ్యంగా తెలంగాణ ప్రాంతంలో సోషల్ డ్రింకింగ్ అనేది చాలా కామన్ అయిపోయింది. అంటే ప్రతి 10 మనుషుల్లో 10 వ్యక్తులలో ఒక 6 మంది 7 మంది 6 నుంచి 7 మంది ఆల్కహాల్ కన్సమ్ చేస్తున్నారు. ఈ ఆల్కహాల్ కన్సంప్షన్ అనేది కూడా ఈ యొక్క లివర్ డిసీజెస్కి ఒక కారణం అవుతుంది. ఈ ఆల్కహాల్ కన్సంప్షను ప్లస్ ఒబెసిటీ, ఒబెసిటీ, అతి బరువు, ఇవన్నీ దిస్ ఆల్ లీడ్స్ టు లివర్ డిసీజ్, ఫ్యాటీ లివర్. ఈ కాలేయంలో వచ్చేటువంటి ఇబ్బందులన్నీ కూడా తినే ఆహారం వల్ల, ల్యాక్ ఎక్సర్సైజ్ అంటే మనకు సరైనటువంటి వ్యాయామం లేకపోవడం వల్ల, శారీరక శ్రమ లేకపోవడం, అట్లీస్ట్ 45 నిమిషాలు మనం శారీరకంగా వాకింగ్, ఎక్సర్సైజ్ ఏదో చేయాలి. అది చేసినప్పుడే మనకు ఆరోగ్యంగా ఉంటాం. అది కానప్పుడు ఎక్సర్సైజెస్ లేకపోవడము, ఇష్టమైనటువంటి జంక్ ఫుడ్స్ తినడము, ఆయిల్ ఫుడ్స్ తినడము, అదే కాకుండా మళ్ళీ హైగా ఎక్కువ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్, ఈ ఫ్రైడ్ ఐటమ్స్, చైనీస్ ఐటమ్స్ అవన్నీ తినడం వల్ల ఈ యొక్క కాలేయకు సంబంధించినటువంటి వ్యాధులు ఎక్కువ వస్తున్నాయి. సరే, అలాగే ఈ ఫ్యాటీ లివర్ డిసీజెస్ ఎన్ని రకాలు ఉంటాయి? ఒకవేళ వాటికి చికిత్స ఎలా ఉంటుందంట? ఇప్పుడు ఫ్యాటీ లివర్ అనేది ఇనిషియల్ స్టేజ్లలో కొద్దిగా బరువు ఎక్కువ ఉన్నా కానీ, అంటే బిఎంఐ ఇండెక్స్లో బిఎంఐ లెవెల్ ఒక 25కు మించిపోతే వాళ్ళకి ఫ్యాటీ లివర్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు ఈ మధ్య తరచుగా మెడికల్ ఎగ్జామినేషన్, హెల్త్ చెకప్ చేసుకుంటున్నారు చాలామంది. చేసుకుంటున్నప్పుడు అల్ట్రాసౌండ్ చేసినప్పుడు హెల్త్ చెకప్లో భాగంగానే అల్ట్రాసౌండ్ కూడా చేస్తారు. అల్ట్రాసౌండ్ చేసినప్పుడు ఫ్యాటీ లివర్ అని తెలియగానే దాన్ని ఒక ఆందోళన చెంది డాక్టర్ దగ్గరికి పరిగెత్తడం ఏదో అయిపోతుందని ఒక అపోహలో, ఒక ఫోబియాలో వచ్చేస్తుంది పేషెంట్స్. కానీ ఒక ఫ్యాటీ లివర్ ఉన్నంత మాత్రాన అంత భయపడాల్సిన అవసరం లేదు. అంటే ఫ్యాటీ లివర్ అంటే ఇప్పుడు అందులో ఆ లివర్లో ఫ్యాట్ అక్యుములేట్ అవుతుంది. సో దాంతో ఫ్యాటీ లివర్ అయింది. సో దానికి సరైనటువంటి జాగ్రత్తలు తీసుకుంటే ఇనిషియల్ స్టేజ్లోనే మీరు కంట్రోల్ చేసే అవకాశం ఉంటుంది. అంటే ఎటువంటి జాగ్రత్తలు అంటే ఆహారంలో, ముఖ్యంగా మనం తినేటువంటి ఆహారంలో ఎక్కువ కొవ్వు పదార్థాలు లేకుండా అవి ఆహారంలో తీసుకుంటే అది ఫ్యాట్ అనేది పెరగదు. ఇంకోటి వ్యాయామం చాలా ఇంపార్టెంట్. మనకు అవసరానికంటే ఎక్కువ బరువు పెరిగినప్పుడు, బిఎంఐ లెవెల్ పెరిగినప్పుడు, బాడీ మాస్ ఇండెక్స్ పెరిగినప్పుడు, 25 మించిపోయినప్పుడు ఆటోమేటికల్గా ఫ్యాటీ లివర్ వస్తుంది. ఆ ఫ్యాటీ లివర్ తర్వాత మళ్ళీ అది గ్రేడ్ 1, గ్రేడ్ 2, గ్రేడ్ 3 అయిన తర్వాత మళ్ళీ స్టేజ్ సిరోసిస్ అనే స్టేజ్ కూడా పోతుంది. సిరోసిస్ అంటే మొత్తం లివర్ ఫెయిల్యూర్ స్టేజ్ అనమాట. సిరోసిస్ అంటే లివర్ ఫెయిల్యూర్ స్టేజ్ అవుతుంది. మళ్ళీ ఏదైనా ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు దాంట్లో రకరకాల ఏమంటారు క్రీములు రావడము, క్యాన్సర్ లాంటి జబ్బులు కూడా వచ్చే అవకాశం చాలా ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో ఫ్యాటీ లివర్ అని ఇనిషియల్ స్టేజ్లో మనం కనుక్కున్నట్టయితే దానికి తగు జాగ్రత్తలు సంబంధించిన గ్యాస్ట్రోఎంటరాలజిస్ట్ కానివ్వండి, మీకు ఉన్నటువంటి ఫ్యామిలీ డాక్టర్ కానీ, జనరల్ ఫిజిషియన్ దగ్గరికి వెళ్తే సరైనటువంటి జాగ్రత్తలు, ఎక్సర్సైజు ప్లస్ అవసరం ఉంటే మెడికేషన్ ఇవ్వడం వల్ల భవిష్యత్తులో ఏ విధమైనటువంటి ఇబ్బంది లేకుండా మీరు జాగ్రత్త పడవచ్చు. అంటే కళ్ళు చూసి జబ్బుని చెప్పేయచ్చు అంటూ ఉంటారు చాలామంది. పొద్దున్నే లేవగానే కళ్ళు పచ్చగా మారితే లివర్కి సంబంధించిన ఏమైనా ప్రాబ్లం ఉందని తెలుస్తుందంటారా? అలాంటిది ఏముండదమ్మా. కళ్ళు చూసి మనము జబ్బు చెప్పడం అనేది ఇంపాసిబుల్. ఎందుకంటే ఎల్లోయిష్ డిస్కలరేషన్ అనేది జాండిస్లో వస్తుంది. అంటే జాండిస్లో ఇప్పుడు గాల్ బ్లాడర్స్లలో స్టోన్స్ వచ్చి ఆ స్టోన్ వెళ్ళి సిబిడిలో అబ్స్ట్రక్ట్ అయినప్పుడు అప్పుడు అబ్స్ట్రక్టివ్ జాండిస్ వస్తుంది. అబ్స్ట్రక్టివ్ జాండిస్ వస్తే పీక్ లెవెల్ జాండిస్ వెళ్ళిపోతుంది. ఒక 2-3 రోజుల్లోనే దాదాపు 20 మిల్లీగ్రామ్ వరకు జాండిస్ వెళ్తుంది. అది 0.2 to 1.0 వరకు మిల్లీగ్రామ్ పర్ డే డైల్యూషన్ ఉండాలా నార్మల్. కానీ ఒక్కోసారి 20 వరకు వెళ్ళిపోతుంది. అంటే మనం వచ్చే చెమట కూడా పచ్చగా వచ్చేస్తుంది. వైట్ షర్ట్ వేసుకుంటే ఆ చెమటకు నాని అది కూడా పచ్చగా మారుతుంది. ఆ పీక్ లెవెల్గా వెళ్ళిపోవడం జరుగుతుంది. అది అబ్స్ట్రక్టివ్ జాండిస్ అంటారు. అలాంటి పరిస్థితుల్లో మన కళ్ళు చూస్తే ఎల్లోష్గా కనిపిస్తాయి కాబట్టి చేసుకోవచ్చు. మామూలుగా ఈ లివర్ డిసీజెస్కు మీకు బయట సిమ్టమ్స్ ఏం కనపడవు. ఇట్ ఈస్ అ సైలెంట్ కిల్లర్ ఆల్సో. సైలెంట్ కిల్లర్. ఓకే.
సార్ అలాగే లివర్ సమస్యలో ఉంది అని తెలిపే లక్షణాలు ఏంటి, దానికి చికిత్స ఎలా ఉంటుంది? ఇప్పుడు లివర్లో మీకు ఇబ్బందికరంగా ఉన్నప్పుడైతే దానికి లివర్ ఫంక్షన్ టెస్ట్ అని ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. బ్లడ్ టెస్ట్, లివర్ ఫంక్షన్ టెస్ట్ అనేది ఒక బ్లడ్ టెస్ట్ ఉంటుంది. ఆ బ్లడ్ టెస్ట్ చేసుకున్నట్లయితే ఈ మనకు లివర్ సంబంధించినటువంటి ఎంజైమ్స్, ఓకే, ఆ ఎంజైమ్స్ ఏ విధంగా ఉన్నాయో, ఎంజైమ్స్ డెఫిషియన్సీ ఉందా, ఎంజైమ్స్ ఎక్సెసివ్గా ఉన్నాయా అనేది మనకు తెలుస్తుంది. అది సమపాలలో ఉన్నప్పుడైతే ఆ లివర్ కరెక్ట్గా పనిచేస్తుంది. మీకు డైజెషన్ ప్రాబ్లం కానివ్వండి, అరుగుదలలో ప్రాబ్లం ఉంది, లేకుంటే ఆకలి కాకపోవడము అలాంటిది ఉన్నప్పుడు, ఒక కడుపులో నొప్పి, రైట్ సైడ్ కుడివైపు అప్పర్ అబ్డమెన్లో, రైట్ అప్పర్ అబ్డమెన్, ఓకే, రైట్ అప్పర్ అబ్డమెన్లో ఈ లివర్ ఉంటుంది. అక్కడ ఆ ప్రాంతంలో ఏదైనా మీకు నొప్పి అలా అనిపించినప్పుడు మీరు డాక్టర్ని సంప్రదించి అవసరమైన టెస్టులు, ముఖ్యంగా ఎల్ఎఫ్టీ కానివ్వండి, అల్ట్రాసౌండ్ స్కానింగ్ ఇవి చేయించుకుంటే ఇనిషియల్గా ఏమైనా జబ్బులు ఉంటే మనకు బయటపడతాయి. ఏదైనా ఇబ్బంది ఉంటే ఇమీడియట్లీ మనం ట్రీట్ చేయడానికి అవకాశం ఉంటుంది. లివర్ మార్పిడి జరుగుతూ ఉంటుందా? ఎలాంటి సిచ్యువేషన్లో జరుగుతారు అసలు? లివర్ మార్పిడి కూడా చాలా జరుగుతుంది. ఒకప్పుడు ఈ మధ్య కాలంలో ఒకప్పుడు ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ అంటే చాలా అరుదుగా, అరుదు, అమెరికానో ఎక్కడో పోయి సింగపూర్ పోయి చేసుకునేది. ఇక్కడ లివర్ ట్రాన్స్ప్లాంట్ అనేది ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్, అన్ని ఆర్గన్లు చాలా రకరకాల కిడ్నీ అలాంటి ఆర్గన్స్ ట్రాన్స్ప్లాంట్ జరుగుతుంది. ముఖ్యంగా బెస్ట్ ట్రాన్స్ప్లాంట్ ఏంటంటే లివర్. అందుకు ఒక విషయం చెప్తాను మీకు. లివర్ ట్రాన్స్ప్లాంట్ అంటే లివర్లో రైట్ లివర్, లెఫ్ట్ లివర్ రెండు భాగాలు ఉంటాయి. ఆ భాగంలో ఏ భాగం అయితే చెడిపోయిందో ఆ భాగం మాత్రమే తీసి మళ్ళీ ఇంకొకరు లివర్ అక్కడ మనము అటాచ్ చేయవచ్చు. లివర్లో ఆ వెసులుబాటు ఉంది, అటాచ్ చేయవచ్చు. చేసినప్పుడు మీకు ఇది వేరే ఆర్గన్స్ అయితే ఏమైందంటే, వేరే బయట నుంచి ఆర్గన్స్ పెడితే ఒక ఫారెన్ ఆర్గన్గా రికగ్నైజ్ చేస్తున్నాయి మన ఇమ్యూన్ సిస్టమ్. రికగ్నైజ్ చేసి యాంటీబాడీస్ ఫామ్ అయ్యి ఏ విధంగా అయితే వైరస్ని కిల్ చేస్తుందో ఈ యొక్క ఆర్గన్ కూడా కిల్ చేయడం జరుగుతుంది. ఇది కిడ్నీలో కానీ ఇంకా వేరే దాంట్లో జరుగుతుంది. అప్పుడు ఏమైతుందంటే ఏదైనా ఆర్గన్ ట్రాన్స్ప్లాంట్ చేస్తే ఇమ్యూనో సప్రెసెంట్స్ అనేది మనం ఇవ్వడం జరుగుతుంది. ఇమ్యూనో సప్రెసెంట్ అంటే మన యొక్క వ్యాధిని, రోగనిరోధక శక్తిని కొంచెం తగ్గించడం జరుగుతుంది. అంటే యాంటీబాడీస్ ఎక్కువ ప్రొడ్యూస్ కాకుండా మనం ఖచ్చితంగా ఆపే ఒక మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఇమ్యూనో సప్రెసెంట్స్ అంటారు. సో లివర్లో అంత రియాక్షన్ ఎక్కువగా ఉండదు కాబట్టి ఇమ్యూనో సప్రెసెంట్స్ కూడా చాలా తక్కువ మోతాదులో తీసుకునే ఇచ్చే అవకాశం ఉంటుంది. సో సక్సెస్ రేట్ అనేది లివర్ ట్రాన్స్ప్లాంట్లో చాలా ఉంది. ఒక పార్ట్ ఆఫ్ ద లివర్ మనం తీసి మనము వేయచ్చు. ఆ లివరు ఇచ్చే డోనర్ కూడా ఎలా ఉంటారంటే బ్రెయిన్ డెడ్ పేషెంట్స్. బ్రెయిన్ డెడ్ పేషెంట్ అంటే యాక్సిడెంట్లు కానివ్వండి, ఇంకా వేరే రకరకాల ఇబ్బందులతోటి వాళ్ళు బ్రెయిన్ డెడ్ అయిన పేషెంట్స్, అప్పుడే వాళ్ళు ఎక్స్పైర్డ్ అయిన పేషెంట్ దగ్గర నుంచి తీసుకోవడము. లేకుంటే మన కుటుంబ సభ్యులు, అంటే ఆర్గన్ అంటే ఇప్పుడు కిడ్నీ అలాంటి వేరే అట్లా తీసుకుంటాం కదా, ఈ లివర్ కూడా మన కుటుంబ సభ్యులు, అది ఫ్యాటీ లివర్ లేకుండా నార్మల్ లివర్ ఉంటే వాళ్ళ లివర్ కూడా కొత్త భాగాన్ని, ఎంత భాగం అయితే పోయిందో అంత భాగాన్ని అక్కడ నుంచి తీసుకుని అటాచ్మెంట్ చేయడం జరుగుతుంది. సో లివర్ ట్రాన్స్ప్లాంట్లో ఆ యొక్క వెసులుబాటు ఉంది. ఒక పార్ట్ ఆఫ్ ద లివర్ మనం ట్రాన్స్ప్లాంట్ చేయవచ్చు. ఒక కంతిలాగా కానివ్వండి, ఒక కంతిలాగా ఏర్పడితే ఆ కంతి వరకే తీసేసి మళ్ళీ రీప్లేస్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క అవకాశం లివర్ ట్రాన్స్ప్లాంట్లో ఉంది. ఎందుకంటే యూజువల్గా క్యాన్సర్స్ వస్తుంటాయి. క్యాన్సర్ జబ్బులు వేరే వేరే మా ఆర్గన్స్లో క్యాన్సర్ వచ్చినప్పుడు కీమోథెరపీ కానీ రేడియేషన్ థెరపీ కానీ ఇస్తారు. కానీ లివర్ క్యాన్సర్ వచ్చినప్పుడు ఈ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అసలు ఇచ్చే అవకాశం ఉండదు. ఓన్లీ సర్జరీ మాత్రమే దానికి పరిష్కారం. సార్ అలాగే లివర్ ఆరోగ్యంగా ఉండాలంటే ఎలాంటి ఫుడ్ తీసుకోవాలి, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? లివరు సంబంధించినటువంటి ఇబ్బందులు కలగకూడదు, ఆరోగ్యంగా ఉండాలంటే ఈ గ్రీన్ వెజిటేబుల్స్ తీసుకోవాలి ఖచ్చితంగా. క్యాబేజ్, పాలక్ అలాంటివి తీసుకోవాలి. ఎందుకంటే దాంట్లో సల్ఫరు, టెరక్సమన్ ఉంటుంది. అది మళ్ళీ ప్లస్ కాఫీ, మళ్ళీ స్ప్రౌట్స్, మొలకెత్తినవి స్ప్రౌట్స్, గ్రేప్స్ అలాంటివి తీసుకోవాలి. మళ్ళీ ఎగ్స్, నాన్ వెజ్లో ఎగ్స్ ప్లస్ ఆల్మండ్స్ తీసుకోవడం వల్ల విటమిన్ ఈ వస్తుంది. తర్వాత మీకు అమినో 3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి, యాంటీ ఆక్సిడెంట్స్ కూడా ఉంటాయి. కాబట్టి మీరు ఈ విధమైనటువంటి పోషకాహారాలు తీసుకుంటే ఖచ్చితంగా మీకు లివర్ అనేది ఎప్పుడు హెల్తీగా ఉంటుంది. దాంతోపాటు ఎంత జాగ్రత్తలు మీరు ఆహారం పని తీసుకుంటారో అంతే జాగ్రత్తలు మీ యొక్క శారీరక ఎక్సర్సైజ్, వ్యాయామం, శారీరక ఎక్సర్సైజ్, ఫిజికల్ ఎక్సర్సైజ్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్. ఫిజికల్ ఎక్సర్సైజ్ ప్లస్ మీరు డైట్ కంట్రోల్ రెండు ఉంటే మీ లివర్ శాశ్వతంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే దీర్ఘకాలిక వ్యాధులు అంటే షుగరు, బీపీ వంటి వాటి కోసం మెడిసిన్ వాడుతూ ఉంటారు. వాటి ఎఫెక్ట్ ఏమైనా లివర్పై పడే ఛాన్సెస్ ఉంటాయా?
వాటి ఎఫెక్ట్ అంటే మెడిసిన్ ఎఫెక్ట్ అంతగా పడకపోవచ్చు. అంటే వేరే ఇప్పుడు తరచుగా పెయిన్ కిల్లర్స్ వాడుతూ ఉంటారు. పెయిన్ పారాసిటమాల్ కానివ్వండి, డాక్లోఫెనాక్ లాంటి అలాంటి మందులు కొందము నిమ్సిలైడ్ కానీ, నిమ్సిలైడ్ అనేది యాక్చువల్లీ మన ఇండియాలో బ్యాన్ ఉంది. నిమ్సిలైడ్ అనే ఒక మాత్రలు చాలామంది ప్రముఖులు అంటే ఇమ్మీడియట్లీ యాక్షన్ ఉంటుంది కాబట్టి నిమ్సిలైడ్కి చాలామంది ఎడిక్ట్ అయి ఉన్నారు. కొంతమంది నిమ్సిలైడ్ వాడడం వల్ల హెపటోటాక్సిసిటీ వచ్చి చాలామంది ప్రముఖులు చనిపోవడం జరిగింది. ఒక ఐఏఎస్ ఆఫీసర్, ఇంకొక యాక్టర్స్, చాలామంది మా డాక్టర్స్లోనే కొందరు డాక్టర్ యొక్క అమ్మాయి, సొంత అమ్మాయికి ఫీవర్ వస్తే ఆయన నైస్ అనే టాబ్లెట్, నిమ్సిలైడ్ టాబ్లెట్ ఇచ్చాడు. ఒక టాబ్లెట్ తినగానే ఒక హాఫ్ అన్ అవర్ లోపలనే లివర్ ఫెయిల్యూర్ అయి చనిపోవడం జరిగింది. సో అలాంటి ఘటనలు చాలా ఉన్నాయి. అలాంటి ఒక హెపటోటాక్సిసిటీ పెంపొందింపజేసే ఈ యొక్క డ్రగ్స్ లివర్ పైన ఎఫెక్ట్ చేసే పెయిన్ కిల్లర్స్ అనేది అవాయిడ్ చేయాలి. అలాంటి మందులతోటి లివర్ పైన ఎఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది, లివర్ ఫెయిల్యూర్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటుంది. కాకపోతే ఈ యొక్క షుగర్ ప్లస్ ఈ బీపీ ఉన్న పేషెంట్లు, డయాబెటిక్ పేషెంట్లకు ముఖ్యంగా ఏదైనా జరిగితే తొందరగా ఇంకా ఎఫెక్ట్ ఉంటుంది కాబట్టి వాళ్ళు అతి జాగ్రత్తగా ఆహారం పట్ల ఉండాలి. తరచుగా ఎగ్జామ్ చేసుకుంటుండాలా. ఈ లివర్ ఫంక్షన్ టెస్ట్ ప్రతి 6 నెలలకు ఒకసారి లివర్ ఫంక్షన్ టెస్ట్, ఒక అల్ట్రాసౌండ్ స్కానింగ్, అలాంటి రొటీన్ ఎగ్జామినేషన్స్ చేసుకుంటుంటే ఇనిషియల్ స్టేజ్లోనే ఏమైనా ఇబ్బంది కలిగితే మనం గుర్తుపట్టే అవకాశం ఉంటుంది. అలాగే ఆల్కహాల్ స్మోకింగ్ వల్ల ఇప్పుడు యువత అంతా చాలా ఇదిగా ఉంటున్నారు. అలాంటి వారికి మీరు ఇచ్చే సలహా ఏంటి అసలు? ఆల్కహాల్ వల్ల ఇప్పుడు ఏమవుతుందంటే లివర్ ఒక్కటే ఆల్కహాల్ని అబ్జర్వ్ చేసుకొని దాన్ని మళ్ళీ ఒక ఫ్యాట్గా మార్చే ఒక శక్తి కేవలం లివర్కే ఉంటుంది. ఇంకా వేరే ఏ యొక్క ఆర్గన్ దానికి పనిచేయదు. దాంట్లో ఏమవుతుంది, ఎక్సెసివ్ ఆల్కహాల్ కన్సంప్షన్ అంటే రోజువారీగా ఆల్కహాల్ కన్సమ్ చేసే వాళ్ళకు ఈ లివర్ పైన ఓవర్లోడ్ అయ్యి లివర్ డ్యామేజ్ అయ్యి ఇట్లా ఫ్యాటీ లివర్ అయ్యి ప్లస్ ఆ తర్వాత మీకు గ్రేడ్ 1 గ్రేడ్ 2 స్టేజ్లకి తర్వాత సిరోసిస్ అయిపోయి అలా లివర్ మొత్తం పాడే అవకాశం కూడా ఉంటుంది. ఈ ఆల్కహాల్ అనేది ఆల్వేస్ ఇట్ ఈస్ డేంజరస్. ఆల్కహాల్ లివర్కి ఒక శత్రువు లాంటిది. అలాగే ఈ మధ్యకాలంలో ఎక్సర్సైజులు ఎక్కువగా చేస్తున్నారు. ఒకేసారి వెయిట్ లాస్ అవ్వడం వల్ల కూడా ఈ ప్రభావం లివర్ పైన పడే ఛాన్సెస్ ఉంటాయంట. అలా కాదు, ఇప్పుడు ఎక్సర్సైజ్ చేస్తున్నారంటే సరైనటువంటి పర్యవేక్షణలో ఒక ట్రైనర్ అనేది ఫిజియో అనేది కరెక్ట్ ఒక ట్రైన్డ్ ఫిజియో పర్యవేక్షణలో మీరు ఎక్సర్సైజ్ చేస్తే ఆ ఫిజియోకి మీకు కరెక్ట్ తెలిసి ఉంటుంది అన్నమాట. మీ యొక్క బాడీ లాంగ్వేజ్ ఫిజిక్ ఏ విధంగా ఉంది, ఏ మజిల్ పైన ఎక్కువ స్ట్రెంత్ వేయాలని. కాకపోతే వీళ్ళు పిక్చర్స్లో చూసి అక్కడ అంటించినటువంటి బొమ్మలు చూసి అలా 6 ప్యాక్ 8 ప్యాక్ 10 ప్యాక్ రకరకాల ప్యాకులు తయారు చేసుకోవడానికి వాళ్ళని చూసి వీళ్ళు ఇన్స్పైర్ అయిపోయి విగరస్గా ఎక్సర్సైజ్ చేయడం జరుగుతుంది. కొన్నిసార్లు ఈ యొక్క కొవ్వు అన్నది అంటే ఇప్పుడు అధిక జంక్ ఫుడ్స్ కానీ అలాంటి ఫుడ్స్ ఆల్కహాల్ కన్సమ్ చేసే వాళ్ళకు ఈ లివర్లో ఫ్యాట్ జమ అవుతుంది, ఫ్యాటీ లివర్ ఉంటుంది. అలాంటి వాళ్ళకి ఏమవుతుంది, గుండెకు రక్తం సరఫరా అయ్యేటువంటి రక్తనాళాలలో కొవ్వు పూడుకుపోయి ఉంటుంది. అది డయాగ్నోస్ చేయరు ఎవరు. అప్పుడు ఏమవుతుందంటే ఎక్సెసివ్గా ఎక్సర్సైజ్ చేయడం, విగరస్గా ఎక్సర్సైజ్ చేయడం వల్ల ఆ రక్త ప్రసరణ అనేది స్పీడప్ అవుతుంది. ఆ చిన్న అక్కడక్కడ ఉన్నటువంటి పేరుకుపోయిన కొవ్వు ఒకే దగ్గర వచ్చి మ్యాసివ్ హార్ట్ అటాక్ అయ్యి అక్కడికక్కడే ఆ యొక్క ఎక్సర్సైజ్ చేసే వ్యాయామం చేసే జిమ్ పరికరాలపైనే పడిపోయి కుప్పగొన్న సందర్భాలు చాలా చూస్తాం. ఒక తమిళనాడులో కర్ణాటకలో ఫిల్మ్ యాక్టర్ కూడా పునీత్ రాజ్ కుమార్ ఎంత హెల్తీగా ఉండి ఎలా పడిపోయింది అనేది ఆశ్చర్యం. అది ఆశ్చర్యపోవడం అవసరం. ఎందుకంటే ఫస్ట్ వాళ్ళు ఎక్సర్సైజ్ చేసే ముందు వాళ్ళకు ఉన్నటువంటి 2D ఈకో వాళ్ళ బాడీలో లిపిడ్ ప్రొఫైల్ చేయించుకుంటే వాళ్ళ బాడీలో కొవ్వు శాతం ఎంత ఉంది, లివర్ ఏ విధంగా ఉంది అది చూసుకున్న తర్వాత అప్పుడు వాళ్ళకు సంబంధించినటువంటి ఎక్సర్సైజ్ చేయాలి. అది చూసుకోకుండా మీకు కొవ్వు శాతం, కొలెస్ట్రాల్, ట్రైగ్లిసరైడ్, లిపిడ్స్ అనేది ఎక్కువ ఉన్నప్పుడు మీరు విగరస్గా ఎక్సర్సైజ్ చేసినప్పుడు అక్కడక్కడ కూడుకుపోయినటువంటి కొవ్వు ఒకే దగ్గర చేరి ఒకేసారి ఆ రక్త ప్రసరణ అయ్యేటువంటి నాళ్ళు బంద్ అయిపోవడం వల్ల మ్యాసివ్ హార్ట్ అటాక్ వస్తుంది. అప్పుడు మ్యాసివ్ హార్ట్ అటాక్ వచ్చినప్పుడు అసలు మీకు ట్రీట్మెంట్ అందించే అవకాశం టైం కూడా ఉండదు. ఆ విషయంగా జరుగుతుంది. ఆ జాగ్రత్తలు తీసుకోవాలి. ఫస్ట్ మీరు జిమ్ చేరే ముందు మీ సరైనటువంటి ఫిజిషియన్ దగ్గర మీ యొక్క బాడీ చెకప్ చేసుకొని ఏ విధమైనటువంటి ఎక్సర్సైజెస్ మీకు అవసరమో అవే ఎక్సర్సైజ్ మీరు చేస్తే మీ బాడీకి ఎంత మాత్రం అవసరమో అంతని చేస్తే ఆ తర్వాత మీకు బాడీకి అవసరం ఉన్నటువంటి మీ వెయిట్ ప్రకారంగా మీ డైట్ చార్ట్ చేసుకొని అది ఫాలో చేస్తే ఖచ్చితంగా మీకు ఏ సమస్యలు రావు. మీరేదో 6 ప్యాక్ 8 ప్యాక్ అయిపోతారంటే వాళ్ళు ఫిలిం యాక్టర్స్, ఆ యొక్క ఫిలిం యాక్టర్స్ సరైనటువంటి చాలా ఎక్స్పర్ట్స్ వాళ్ళకు ట్రైన్ ఉంటారు. ఎందుకంటే వాళ్ళ బాడీ వాళ్ళ ఇండస్ట్రీ కాబట్టి
సో వాళ్ళు ఏ విధంగా షేప్ చేయాలనేది కంటిన్యూ వాళ్ళకి అదే పని. అవును, వాళ్ళ వృత్తి. సో వాళ్ళకు అదే పని కాబట్టి వాళ్ళకు తగు జాగ్రత్తలు తీసుకుని వాళ్ళు చేస్తారు. వాళ్ళని చూసి మనం ఇన్స్పైర్ అయిపోయి ఒక నెల రూపాయలు నేను కూడా వాళ్ళగా తయారు కావాలని చెప్పేసి అది ఒక అత్యాశగా చేసి ప్రాబ్లం వస్తుంది. అలాంటి విషయాలు ఎవరు కూడా చేయకూడదు. జిమ్ ముఖ్యంగా ఈ 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు, ముఖ్యంగా 20 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఈ యొక్క ప్రాబ్లమ్స్ అన్ని చూడండి 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్న వాళ్ళకే వస్తుంది జిమ్లో కుప్పకూలిపోవడం. ఎందుకంటే 20 నుంచి 30 సంవత్సరాల లోపు ఉన్నటువంటి వ్యక్తులు అత్యధికంగా ఈ జంక్ ఫుడ్స్కు అలవాటై ఉన్నారు. ఈ మధ్య అత్యధికంగా ఆల్కహాల్ కన్సంప్షన్ ఈ యొక్క ఏజ్ గ్రూప్లోనే ఉంటుంది. ఈ అత్యధికంగా ఆల్కహాల్ కన్సంప్షను, ఈ జంక్ ఫుడ్స్, ఈ నాన్ వెజిటేరియన్ ఫుడ్స్ ఎక్కువ తీసుకొని ఆ యొక్క అంత ఒబేసిటీ డెవలప్ అవుతుంది. ఆ ఒబేసిటీని ఇమ్మీడియట్లీ కరిగించాలని చెప్పేసి ఆ యొక్క జిమ్లో ఉన్నటువంటి ఫోటోలను లేకుంటే సోషల్ మీడియాలో వచ్చే ఫోటోలు చూసేసి ఇమ్మీడియట్లీ విగరస్గా ఎక్సర్సైజ్ చేస్తున్నారు. ఇలాంటి ఇబ్బందులు ఎదుర్కొని అక్కడే జిమ్లోనే కుప్పకూడే సందర్భాలు చాలామంది చూస్తున్నాం. ఇది ఎవరు కూడా చేయకుండా ఫస్ట్ ఎగ్జామినేషన్ చేసుకొని మీకు ఉన్నటువంటి బాడీలో లిపిడ్స్ ప్లస్ మీ లివర్ కండిషన్ అవన్నీ చెక్ చేసుకున్న తర్వాతనే సరైనటువంటి పర్యవేక్షణలో ఫిజియో పర్యవేక్షణలో మీరు ఎక్సర్సైజ్ చేస్తే మీకు ప్రమాదం దారిన పడే అవకాశం ఉండదు. లేదంటే ఇప్పుడు గల్లీకి ఒక జిమ్ వచ్చేసింది, ఒక సంవత్సరం పాటు ఒక ఎక్సర్సైజ్ చేసిన వ్యక్తి 4 పరికరాలు కొనుక్కొని ఆయన ఒక జిమ్ పెట్టుకుంటాడు. సో ఒక బాడీ పైన ఒక శరీరం పైన ఆయనకి ఏ విధమైనటువంటి అవగాహన లేదు. కేవలం ఒక వ్యాపారంగానే భావించి దాన్ని ఒక జిమ్ నడిపిస్తుంది కాబట్టి అది అతనికి ప్రమాదం, చేసే వాళ్ళకు కూడా ప్రమాదం. సరే, అలాగే చాలామంది బ్రష్ చేసేటప్పుడు చిగుళ్ళ నుంచి బ్లడ్ వస్తూ ఉంటుంది. అంటే ఇది ఫ్యాటీ లివర్కి వ్యాధికి సంకేతం అని అనుకోవచ్చు అంటారా? ఫ్యాటీ లివర్కి ఈ చిగుర్లలోంచి సంబంధం ఏమి ఉండదమ్మా. ఈ చిగురులో ఇబ్బంది అంటే రకరకాల ఇబ్బందులు ఉంటాయి. ఒకటి తలసేమియా వ్యాధి, ఇంకోటి ఈ చిగుర్లలో ఈ యొక్క మనం తిన్న తర్వాత ఆహారం తిన్న తర్వాత నైట్లో అది చాక్లెట్స్ కానీ స్వీట్స్ కానీ అలాంటివి తిన్నప్పుడు చిన్న చిన్న క్యావిటీస్లలో అది ఇరుక్కుపోతుంది. ఆ ఫుడ్ పార్టికి ఇరుక్కుపోయి అక్కడ బ్యాక్టీరియా డెవలప్ అయ్యి ఆ యొక్క దంతాన్ని పాడు చేయడం కాకుండా దాని తర్వాత ఆ చిగుర్లు ఆ కింద ఉన్నటువంటి బొక్కను కూడా డ్యామేజ్ చేసే అవకాశం చాలా ఉంటుంది. సో అలాంటి పరిస్థితులలో ఆ చిగుర్ల సమస్య వచ్చినప్పుడు బ్రష్ చేసినప్పుడు రక్తం వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా మీకు గుండెకి సంబంధించినటువంటి హార్ట్ డిసీజెస్కి ఒక బ్లడ్ థిన్నర్స్ అని వాడతారు. బ్లడ్ థిన్నర్స్ వాడినప్పుడు కూడా అది దాంతో బ్లడ్ అనేది పలసబడిపోయి దాంతో కూడా మీకు ఇది పండ్ల నుంచి రక్తం వచ్చే అవకాశం ఉంటుంది అప్పుడప్పుడు. అదే కాకుండా ఈ బ్లడ్లో ప్లేట్లెట్స్ అనేది థ్రోంబోసైటోపెనియా అంటారు. అంటే ఇప్పుడు యూజువల్గా డెంగ్యూ లాంటి జ్వరం వచ్చినప్పుడు మీకు ప్లేట్లెట్స్ అనేది తగ్గిపోవడం జరుగుతుంది. అంటే రక్తం గడ్డగట్టే గుణం కోల్పోతుంది, సో పలసబడిపోతుంది. కాబట్టి అలాంటి డెంగ్యూ వచ్చిన పేషెంట్లలో ప్లేట్లెట్స్ గణనీయంగా తగ్గిపోయిన పేషెంట్స్లలో ఈ యొక్క బ్లీడింగ్ అనేది చూడవచ్చు. చిగురులే కానీ ఇంకా వేరే ఎక్కడ ఉన్నా బ్లీడింగ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో కేవలం లివర్లోనే రక్తం రావడము, పళ్ళ నుంచి రక్తం వస్తే లివర్ డిసీజ్ అనేది అదేం ఇండికేషన్ కాదు, అపోహ. థ్యాంక్ యూ సార్, చాలా మంచి విషయాలు చెప్పారు.